दोस्तों कोल्लूर फेज 2 डबल बेडरूम से एक बड़ी अपडेट आ रही है। जैसे कि आपको पता है हर जगह राशन की दुकान पर आपको थैले में तोल कर दिया जाता है, लेकिन यहाँ पर कोल्लूर फेज 2 केसीआर नगर में एक अजीबोगरीब वाकया देखने को मिला है, जहाँ पर गोल्ड ड्रॉप तेल का जो ऑयल का डब्बा रहता है उसके अंदर चावल तोल कर दिया जा रहा है। सीधा सीधा 2 से 3 किलो चावल की डंडी मारी जा रही है। सिविल सप्लाई डिपार्टमेंट से हमारी रिक्वेस्ट है कि यहाँ पर जल्द से जल्द एक्शन ले और यहाँ के बेनिफिशियरीज को सहूलत दे सके, क्योंकि यहाँ के बेनिफिशियरीज काफी परेशान है इस चीज को लेकर। पहले तो यहाँ पर राशन की दुकान कई महीनों से बंद थी, अब खुलने के बाद में यहाँ पर ये तरह का एक नाटक किया जा रहा है जहाँ पर पब्लिक को परेशान किया जा रहा है। अगर आप लोग को इस वीडियो के बारे में कुछ कहना है तो आप लोग हमें कमेंट बॉक्स में जरूर बताइए। वीडियो पसंद आए तो लाइक करिए, शेयर करिए और हमारे चैनल को जरूर सब्सक्राइब करिए। चलिए आगे सुनते हैं वहाँ के मुकामी लोगों का किस तरह का कहना है। అన్న తక్కువ కాదన్న మీరు జీరో చేయండి అన్న మీ ఇంట్లోకి వెళ్ళి ఇచ్చినట్టు ఫీల్ అవుతారు ఎందుకన్నా అట్లా వీడియో తీసి మీరు బియ్యం తీసుకుంటారు కానీ మాట్లాడరా అన్న ప్రతిసారి ఇంతేనా మీరు ప్రతిసారి ఇంతేనా అర్ధ కిలో కిలో కిలోన్నర 2 కిలో 3 కిలోలు ఇంతేనా ఇస్తే ఇవ్వండి లేకపోతే తీసేయండి నాకు 1 కేజీ బియ్యం కూడా చాలా ఎక్కువ కిలో 2 కిలోలు 3 కిలోలు ఏందబ్బా ఇది ప్రతిసారి ఇంతేనా పోయినాం కదా అక్కడ చెప్పినాం డబ్బాలు పెట్టి సంచులు పెట్టి ఎందుకు సంచి పెట్టి సంచులు పెడితే అగో ఎంత వచ్చింది అర్ధ కిలో కూడా ఇస్తేనా సంచులలో వేయండి అమ్మా చూసుకోండి అమ్మా మీరు ఒకసారి అసలు మీరు మాట్లాడుతున్నారా అమ్మా చెప్పినా కూడా మీకు అలానే ఇస్తున్నారా మీకు ఏమంటున్నా చెప్పిందా గవర్నమెంట్ చెప్పిందా మీకు అదే చెప్పండి చెప్తున్నాం మేము వాళ్ళు డబ్బాలు ఇగో 3 డబ్బాలు పెట్టిందంటే కిలో 2 కిలోలు ఎగిరిపోతుంది 2 కిలోలు తక్కువ వస్తుంది ఒకసారి వీడియో చెప్పండి మీకు గవర్నమెంట్ కేజీ బియ్యం తక్కువ ఇవ్వమని అడిగిందా ఇలా సంచిలో పోసి పోయినకి ఏముంది తీసుకోకండి ఎవరా 2 కిలోలు 3 డబ్బాలు పోతుంది 1 కిలో పోతుంది 2 డబ్బాలు కిలోన్నర పోతుంది రోహితాడు వస్తున్నాడా డబ్బాలు ఎట్లా వస్తున్నారు జరగండి ఒకసారి సార్ జరగండి ఒకసారి జరుగు డబ్బాలతో ఎందుకు వస్తున్నా అవునా మాట్లాడుతున్నప్పుడు ఆపేసాను డబ్బాల సరే వస్తున్నా ఉండండి అరే వీడియోది సరే ఇది ఎవరికి వచ్చిరానా లే ఉండు ఇది అయిపోయిందా రేషన్ ఎవరిది అనేది ఈ రేషన్ ఎవరిది బియ్యం ఎవరిది ఎన్ని కేజీలు మీకు రావాల్సింది 24 కదా సరే ఈమె తీసుకున్నా కదా అవునా ఇప్పుడు చెప్పాలి మీరు గవర్నమెంట్ చెప్పాలి 50 కేజీలు ఉంది మీకు బస్తా ఒకటి పెట్టుకోండి ఒక బస్తా పెట్టుకున్నా మీకు మస్తు లాభమే ఉంటది ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గర 500 ఒక మాట మీరు చెప్పింది కరెక్టే తక్కువ వస్తున్నాయి అని మీరు కౌంటింగ్ ప్రకారం ఇన్ని బస్తాల్లో తక్కువ వస్తున్నాయని చెప్పుకుంటారా ఏం చేసుకుంటారు ప్రతి మనిషికి తక్కువ ఇస్తే కిలోన్నర 2 కిలోలు మీరు ఎంత కాదన్నా 200 కార్డులు కొడుతురు ఇక్కడ కొడుతురా లేదా అలా సంచులు తెచ్చుకుంటారు వాళ్ళ సంచులో పోయారు అన్నిటి దగ్గర మా డబల్ బెడ్రూమ్ లో వచ్చిన ప్రతి ఒక్క షాప్ దగ్గర పోయి మాట్లాడు అమ్మాయి డబల్ బెడ్రూమ్ లో వచ్చిన ప్రతి షాప్ దగ్గర వెళ్ళి మాట్లాడినాం అమ్మ అందరి దగ్గర మాట్లాడినా వాళ్ళందరూ బస్సాలనే వస్తారు ఇప్పుడు ఒకసారి అబ్బాయి కూడా వీడియో తీయమంటున్నారు చెప్పండి మేడం ఒకసారి అది తీసేసి డబ్బాల సంచులో పోసుకుంటారు అని పోసుకుంటారు పోసుకొని ఆగు
అలా చూపినా కానీ కరెక్ట్ రాలేవంటే సంచి పెట్టి మళ్ళీ ఆలయాలు పోస్తున్నారు అన్ని ఎవరు వచ్చారు మీకు కరెక్ట్ రాలేదు? 5 మంది 6 మంది నేనే పోతుంది సరే సరే ఆగు. సంచిలో పోసి జోకియానికి రారు అవును, మరి ఇప్పుడు వాళ్ళకి కూడా సంచిలో పోసి అందరూ ఇచ్చేసేయండి. పోసి ఇచ్చేసారు అందరికి. డబ్బులకి పోసినాక తక్కువ బియ్యం పోస్తారు దాన్ని మళ్ళీ చెక్ చేస్తారా పోసినాక? ఇప్పుడు ఎవరు చెక్ చేయట్లేదు. సరే ఆగు, ఇప్పుడే తీసుకున్నారు కదా. ఇప్పుడు తీసుకోరు కదా? ఆగు 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 ఇల్లు అవి తీసినాక పెడదామా? ఆయన తీసుకొని దాంట్లో ఎక్స్ట్రా పోసి ఇచ్చేదా? ఆయన ఇప్పుడు పోస్తున్నా అంటాడు. ఆయన ఏమంటాడు తెలుసా? అయిన తర్వాత నేను ఒక డబ్బా పోస్తున్నా అంటాడు. తక్కువ అయితే పోతా అంటాడు కదా. అది వదిలేసి ఇది ఆల్రెడీ ఇచ్చేసిండు కదా, పోసిండో లేదు చూద్దాం. నై నై ఎన్ని కిలోలమ్మా మీది? సంచి కొడి. మొత్తం ఎన్ని కిలోలు? 24 కదా? 24 ఎన్ని కిలోలు? ఎన్ని కిలోలు తక్కువ వచ్చింది నీకు? కిలోన్నర తక్కువ వచ్చింది. 24 కేజీలు ఎంత తక్కువ?